శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవాలయ చరిత్ర. చిత్తూరు జిల్లాలోని ఈ ప్రసిద్ధ ఆలయాన్ని 11వ శతాబ్దం ప్రారంభంలో చోళరాజు మొదటి కులోత్తుంగచోళుడు నిర్మించగా, తదనంతర కాలంలో విజయనగర పాలకులు దీనిని మరింత విస్తరించారు. చరిత్ర మరియు పురాణగాథ. ఆవిర్భావం. కాణిపాకం అనే పేరు కాణి తడినేల మరియు పాకం తడినేలలోకి నీరు ప్రవహించడం అనే పదాల నుండి వచ్చింది. ఇక్కడ కొలువైన వినాయకుడు స్వయంభూమూర్తి. పూర్వం మూగా, చెవుడు మరియు అంధత్వంతో బాధపడే ముగ్గురు సోదరులు ఒక బావిని తవ్వుతుండగా ఈ విగ్రహం బయల్పడింది. అద్భుతం. బావి తవ్వుతున్న సమయంలో పార ఒక రాయికి తగలగా ఆ బావి నుండి ఒక్కసారిగా రక్తం ఉబికి వచ్చి నీరంతా ఎర్రగా మారింది. ఈ అద్భుత సంఘటన జరిగిన వెంటనే ఆ ముగ్గురి సోదరుల వైకల్యాలు తొలగిపోయి వారు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఆలయ విశిష్టత. వరసిద్ధి వినాయకుడు. కోలిన కోర్కెలు తీర్చే దైవంగా ఈయనను వరసిద్ధి వినాయకుడు అని పిలుస్తారు. ఈ స్వామి సత్యానికి మరియు న్యాయానికి మారుపేరు. పెరుగుతున్న విగ్రహం. ఇక్కడి వినాయక విగ్రహం రోజురోజుకూ పరిమాణంలో పెరుగుతూ ఉండటం ఇక్కడి అతిపెద్ద విశేషం. న్యాయ నిర్ణేత. ఈ ఆలయం వివాదాల పరిష్కారానికి ఒక దివ్య కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడి కోనేరులో ప్రమాణం చేయడం ద్వారా వివాదాలు పరిష్కారమవుతాయని భక్తుల నమ్మకం. తప్పు చేసిన వారు ఇక్కడ ప్రమాణం చేయడానికి భయపడి నిజం ఒప్పేసుకుంటారు. పవిత్ర జలం. స్వామివారు వెలసిన బావి నుండి నిరంతరం పవిత్ర జలం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు సత్యానికి మరియు స్వస్థతకు చిహ్నంగా భావిస్తారు. ఉత్సవాలు. ఈ ఆలయం బహుదా నది ఒడ్డున ఉంది. ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా 21 రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ రోజుల్లో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతో భక్తులకు దర్శనమిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మమ్మల్ని ప్రోత్సహించండి.